హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గాయత్రిని. ఇవాళ ఎంతో రుచిగా ఉండే చిన్నపిల్లలు ఇష్టంగా తినే గులాబ్ పూలు తయారు చేసే విధానం చెప్తానండి, నేర్చుకోండి. కేజీ పంచదారని మిక్సీ కొట్టుకోవాలండి. మిక్సీ కొట్టుకుంటే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. కేజీ పంచదార మిక్సీ కొట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత జల్లించుకుని ఒక కేజీ మైదా, కేజీ పంచదారకి కేజీ మైదా పడుతుందండి. ఆ తర్వాత ఒక గ్లాస్ మైదా బియ్యపిండి వేసుకోవాలండి. కేజీ మైదాకి ఒక గ్లాస్ బియ్యపిండి వేసుకోవాలి. ఆ మూడు కలిసేలా కలుపుకున్న తర్వాత అందులో ఇలాచీ పొడి రెడీగా పెట్టుకోవాలండి. యాలక్కాయల పొడి అంటారు కదా, దాన్ని ఇలాచీ పొడి మిక్సీ కొట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఇంట్లో ఇప్పుడు రెడీగా పెట్టుకుంటాను. అది వేసిన తర్వాత ఇలాగ కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలండి. ఇది మనకి దోసల పిండి విధంగా రావాలండి. అందుకని నీళ్ళు కొలత చెప్పలేము మనం. ఇదిగోండి ఈ విధంగా రావాలి. తర్వాత ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఆ గరిటె అందులోనే పెట్టేసుకోవాలి. మనం ఏదైతే వేసుకుంటాం గులాబీ పూలు గుత్తి అనేది, ఆ ఆయిల్ మరుగుతుండగా అందులోనే పెట్టుకోవాలి. మనకు ముంచుతానికి సరిపడగా చిన్న గిన్నె తీసుకోవాలి. డైరెక్ట్ కలుపుకున్న గిన్నెలోనే మనం పెట్టకూడదండి. చిన్న గిన్నెలో తీసుకోవాలి. ఇది బాగా హీట్ అవుతుంది కదా, హీట్ అవుతేనే ఆ గులాబీ పువ్వు అనేది మనకి ఆయిల్లో పెట్టాక వస్తుంది. ఒక అట్లోస సాయంతో మనం ఒక నిమిషం, ఒక 2-3 అలాగా పెట్టాక ఇలా అంటే అవే అయిపోతాయండి, చక్కగా వచ్చేస్తాయి, ఇబ్బంది ఏమీ పెట్టవు. ఇలా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగ వేసుకోవాలి. నేను సమ్మర్లో మా పిల్లల కోసం ఇలాగా రకరకాల ఐటమ్స్ తయారు చేశాను. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మనకి ఈజీగా కూడా అవుతాయి. ఒక గంటలో మొత్తం అన్నీ రెడీ అయిపోతాయి గులాబీ పూలు అనేది. ఇలా 1-2 ఇబ్బంది పెడతాయి ఫ్రెండ్స్. తర్వాత అయ్యేంతకు అయ్యే చక్కగా నూనెలో అది గరిటె మనకి ఎంత అవుతే వేడవుతుందో ఆ వేడవుతున్న తర్వాత మనకు వచ్చేస్తుంది అది. ఇదిగో చూసారు కదా, ఈ విధంగా అందంగా ఫ్లేవర్ అనేది మనకి కనబడుతుంది. ఇదిగో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా అందంగా గులాబీ పూలు తయారవుతాయి. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.